వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సిద్దిపేట 3వ వార్డులోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా పాసి అన్నం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడైన ఆహారం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వేల కొద్ది ఫీజులు తీసుకున్నా పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని వారు మండిపడ్డారు. అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా యాజమాన్యం వైఖరి మారటం లేదని పేరెంట్స్ ఆరోపించారు. బాగా చదివిస్తారని వేల రూపాయలు కట్టి హాస్టల్లో ఉంచితే నాసిరకం భోజనంతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వాసన వస్తున్న అన్నం, పాడైన గుడ్లు ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. దీనిపై ఏబీవీసీ నాయకుడు కూడా స్పందించారు. పేరుకు కార్పొరేటర్ కాలేజీ అయినప్పటికీ గవర్నమెంట్ హాస్టళ్ల కంటే నాసిరకం భోజనాలు పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయం తెలిసిన ఫోర్ సైడ్స్ టీవీ సిద్దిపేట ప్రతినిధి శ్రీ చైతన్య యాజమాన్యాన్ని నిలదీయటంతో హాస్టల్ సంబంధిపై చర్యలు తీసుకుంటారు. కొత్తగా వచ్చిన వంట మనిషికి తెలియకపోవటంతో పొరపాటున ఆమె ఉదయం అన్నం పెట్టిందన్నారు. ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నిన్న ఈవినింగ్ నేను వేరే జోన్లో వేరే బ్రాంచ్లో ఉన్నాను. ప్రిన్సిపల్ కూడా డైలీ చెక్ చేసుకుంటా ఉంటారు. కానీ నిన్న ప్రిన్సిపల్ సార్ కూడా లేట్గా రావడం వల్ల ఇక్కడ మన ఎంప్లాయ్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్లో కొద్దిగా సరిగ్గా క్వాలిటీ అది స్మెల్ వచ్చే ప్రాబ్లం వచ్చింది. ఆవిడ తీసేసేసి నెక్స్ట్ ఇలా రిపీట్ కాకుండా మళ్ళీ నేను ఆ ఎంప్లాయ్ తీసేసి వేరే వాళ్ళు పెడతామని చెప్తాను. సిద్దిపేట ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ తెలియదా? హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా? వీళ్ళు తినేటువంటి ఫుడ్ లో పాచిపోయిన అన్నం పొద్దుగాల పెట్టింది, మాటిపోయినటువంటి గుడ్డు పెడుతున్నారు పిల్లలకి. మరి ప్రైవేట్ హాస్టల్లో లక్ష జ్ఞానమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు ఈ యొక్క కళాశాల యాజమాన్యము, పాఠశాల యాజమాన్యము. వీటిపైన పర్యవేక్షణ చేసిన ప్రభుత్వ అధికారులకి లంచం తీసుకుంటారా అని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు, ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైనటువంటి పర్మిషన్స్ గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేస్తలేదు? ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎందుకు జరగట్లేదు? అదే విధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు కూడా పైసల వసూళ్లకు తెరలేపారు. వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపి తప్పించి విద్యార్థుల యొక్క పరిరక్షణ కానీ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో కన్నా అధ్వానమైన స్థితిలో ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో నిర్వహిస్తా ఉన్నారు. కానీ ఈ నిర్వహించినటువంటి హాస్టల్ పరిస్థితి మొత్తం పర్యవేక్షణ చేయనటువంటి లోపం ఏర్పడతా ఉంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. మరి దీనిపైన ఈ యొక్క కళాశాల యాజమాన్యం పట్టింపు లేనటువంటి ఈ యొక్క హాస్టల్ సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇంతవరకు వచ్చి మా విద్యార్థులతో కానీ పేరెంట్స్ తో కానీ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడే పరిస్థితి లేదు. మరి దీనిపైన వెంటనే యొక్క డిఓ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీటిపై చర్యలు తీసుకొని రేపటిలోగా చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సిద్దిపేట శ్రీ చైతన్య బ్రాంచ్ ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు దీన్ని ఒకసారి తనిఖీలు చేయాలి. ఖచ్చితంగా తనిఖీలు చేసి దీన్ని పిల్లల జీవితాలతో కొద్దిగా గొప్పను ఈ పిల్లలు, ఎందుకంటే చదువుకొని నేటి బాలనే రేపటి పౌరులు అంటారు. ఈ బాలలను కూడా లేకుండా ఈ శ్రీ చైతన్య యాజమాన్యము లక్షల ఫీజులు దండుకొని ఈ అన్నము ఈ గుడ్డు పెడుతున్నారు. ఫీజులు కట్టకపోతే ఒక నెల కానీ ఒక 2 రోజులు లేట్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ల మీద ఫోన్ వస్తాయి. రూపాయి డీవీ లేకుండా మొత్తం ఫీజులు మేము ఇచ్చాము. ఇగో ఇచ్చి ఈ రోజు మా అబ్బాయికి బాగలేదంటే ఇంటికి వస్తే ఈ గుడ్డుని చూస్తే పిల్లల కూడా తరలిపోయి ఒక్కొక్క పిల్లగాడు రిక్వెస్ట్ తో దారుణంగా, సార్ మాకు ఇటువంటి ఫుడ్ పెడుతున్నారు, మీరు ఒకసారి రకాన్ని మేము బయట పోయిన లోపలికి చూపిస్తున్నారు. ఈ ఫుడ్ తింటే పిల్లలు ఆత్మహత్య కాదు చనిపోతారు కంప్లీట్ ఖచ్చితంగా. ఇది నేను శ్రీ చైతన్య యాజమాన్యానికి దండం పెట్టి చెప్తున్నాను. ఇటువంటిది మాత్రం మళ్ళీ ఏ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మహేష్ బాబు పండుగ. నేను గత 2-3 మంత్స్ నుంచి ఇక్కడ హాస్టల్ క్యారీ చేస్తున్నా. అంతకుముందు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేము వచ్చిన తర్వాత సార్ కూడా మారింది, ప్రిన్సిపల్ సార్. డైలీ చెక్ చేస్తున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అట్లే స్నాక్స్ డిన్నర్ అన్నీ చెక్ చేసి అన్నీ బాగుండేలాగా చేస్తున్నాం. ఈ మధ్య పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, కొంచెం మారింది సార్ అనే కొంచెం మనకు పాజిటివ్ ఉన్నాయి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొత్త వర్కర్ వచ్చారు ఆమె. అయితే పాత ఉన్నాము, వాళ్ళ పిల్లలు సిక్ అయితే పైకి వెళ్ళింది. ఈ లోపల ఏంటంటే అది ఇప్పుడు నేను రైస్ అనుకుని ఆ కొత్త ఆమె ఇక్కడ వీళ్ళకి పెట్టేసింది. ఫస్ట్ మనకి గర్ల్స్ కానీ చిన్నపిల్లలు వస్తారు. ఆ టైంలో వాళ్ళు తీసుకొని రాగానే ప్లేట్లో పెట్టగానే స్మెల్ వచ్చింది. ఇంట్లో మధ్యాహ్నం రైస్ కదా అది ఆవిరికి అదైపోయి రైస్ స్మెల్ వచ్చింది. అదే టైంలో ఒక పేరెంట్ వచ్చారు మన దగ్గరికి, ఒక బాబు సిక్ అయ్యిందని. ఆ పేరెంట్ వెళ్ళిన తర్వాత చూస్తే అది కూడా రైస్ మధ్యాహ్నం కాబట్టి కొంచెం స్మెల్ వచ్చింది. అంతా వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ అయిపోయి కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం గొడవలాగా ఆడావిడే అయిపోయింది సార్. అది ప్రాబ్లం. లేదంటే డైలీ ఇట్లా అయితే పిల్లలు చాలామంది సిక్ అవుతారు, కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. డైలీ చెక్ చేస్తుంటాం. సార్ ప్రిన్సిపల్ సార్ వస్తారు, అట్లా ఏజీఎం సార్ కూడా పక్కనే ఉంటుంది మాకు అందుబాటులో. డైలీ వాళ్ళు కూడా లంచ్ ఇక్కడనే చేస్తారు.
మిగతా వాళ్ళు కూడా అందరు ఇక్కడనే చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము చూసుకుంటాం.